పోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడుగగా, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. అలాగే 14-15 వచనాలు కూడా చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో పదిలిపరచును గాక. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దయచేసి అందరూ కూడా మేము ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశీలన చేయాలని ప్రేమతో మిమ్మను కోరుతూ ఉన్నాను. ఈరోజు మరొకసారి దేవాది దేవుని యొక్క పాద సాన్నిధ్యంలో చేరి ఆరాధించుకునేటువంటి గొప్ప ధన్యత మహోన్నతుడు మనకు కలుగు చేసి ఉన్నారు. ఆ ధన్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు మరొకసారి చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలో పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది పరలోక రాజ్యమని యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాన్ని మనం చూస్తాం. చాలాసార్లు మనం చెప్పుకున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఏదైనా ఒక విషయం చెప్పే ముందు తప్పనిసరిగా ఆ ముందు అధ్యాయములో కొన్ని సంగతులు మనం చూస్తాం. యేసు ప్రభువారు ఇక్కడ పరలోక రాజ్యము ఇలా ఉంటుంది అని చెప్పేసి పోలికగా చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో దానికి ముందు కొన్ని సంగతులు చెప్పారు. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని శిష్యులు అడిగిన ప్రశ్న 24వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తాం. 3వ వచనంలో యేసు ప్రభు వారిని శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా యేసుక్రీస్తు ప్రభువారు 24వ అధ్యాయము 4వ వచనం నుంచి 25వ అధ్యాయము చివరి వచనాల వరకు యేసు ప్రభువారు ఆ విషయాలు తెలియజేస్తారు. అందులో 24వ అధ్యాయము సంపూర్ణంగా దేవుని రాజ్యమునకు లేకపోతే దేవుని రాకడకు యుగ సమాప్తికి సూచనలకు సంబంధించిన విషయాలు అనేకమైనవి యేసు ప్రభువారు చెప్పిన సందర్భాన్ని పోయిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుచేత ఎలా ఉండాలి దేవుని ప్రజలు అని అంటే 24వ అధ్యాయములో 42వ వచనంలో అంటాడు, మెలకువగా ఉండండి అని అంటారు. 44వ వచనంలో సిద్ధముగా ఉండండి అని చెప్తారు. 42వ వచనంలోనేమో ఎలా ఉండాలట, మెలకువగా ఉండండి. 44వ వచనంలో సిద్ధముగా ఉండండి. కాబట్టి ఎందుకు సిద్ధంగా ఉండాలి? అనుకొనని గడియలో యజమానుడు వస్తాడు, దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు. ఆకస్మికంగా ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు. కాబట్టి మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి అని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే దేవుని రాకడకు సూచన ఏంటంటే యుద్ధాలు జరుగుతాయని, ఒకరి మీద ఒకరు కలహపడతారని, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని, భూకంపాలు జరుగుతాయని, ప్రేమ చల్లారిపోతుందని, అబద్ధపు బోధకులు తయారవుతారని, నేను మాత్రమే సూచక క్రియలు అద్భుతాలు చేయగలిగిన వాడనని చెప్పుకునే మనుషులు తయారవుతారని ఎన్నో సూచనలు ప్రభు చెప్పారు. అందులో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ వెంటనే అంతం రాదు, కంగారు పడకండి. అంతం ఎప్పుడు వస్తుందంటే ఈ రాజ్య సువార్త సకల సృష్టికి ప్రకటించబడాలి, ఆ తర్వాత అంతం వస్తుంది. అంతవరకు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి జరుగుతూ ఉన్నప్పుడు మీరు వింటున్నారనుకోండి,
అప్పుడు మీరేం చేయాలి? జాగ్రత్త పడాలి, మెలకువ పడాలి. మెలకువ పడాలి. రెండవ మాట ఏమన్నారు? సిద్ధంగా ఉండాలి. కాబట్టి అందుచేత సూచనప్రాయంగా కొన్ని సంగతులు జరుగుతూ ఉంటాయి మీ చుట్టూ. కాబట్టి అవి జరుగుతున్నప్పుడు మనలను మనం ఆయత్తపరచుకోవాల్సిన అవసరం ఉంది అని యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు ఎంత మెలకువగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇదిగో ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారన్నమాట. ఈ ఉపమానం ఏంటంటే, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు పది మంది కన్యకలు. ఎందుకింత హెడ్డింగ్ పెట్టానంటే 10 మంది కన్యకలని పెట్టేయచ్చు, కానీ అలా కాకుండా విఫలంగా ఉంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వారికి కూడా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అంత పెట్టడం జరిగింది. ఇది పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానం. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలండి. 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు ఎవరండి? ఏమండి? పెండ్లి కుమారుడు ఎవరండి? క్రీస్తు ప్రభు. పది మంది కన్యకలు ఎవరండి? చెప్పాలండి. ఎవరండి? అందరూ చెప్పాలండి. సంఘం. ఐదుగురు బుద్ధి గలవారు. ఐదుగురు బుద్ధి గలవారని ఎలా చెప్పారండి? అక్కడ ఎలా చెప్తారండి? వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి గలవారు 5గురు లేనివారు. ఎలా చెప్తామండి? అక్కడ చెప్పేశారు, ఆయన క్లియర్గా చెప్పేశారు. సరే, చెప్పేసింది పక్కన పెడితే ఎలా చెప్పగలం మనం? 2వ వచనం, వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అంటే వీళ్ళు బుద్ధి లేని వారు ఏం చేయలేదు? వీళ్ళు అంటే సిద్ధపడలేదు. అంటే ఏం పడలేదు? సిద్ధపడలేదు. వీళ్ళు ఏం చేశారు? బుద్ధి గలవారు ఎవరు? వీళ్ళు ఏం చేశారు? సిద్ధపడ్డారు. అంటే దాని ముందు కనెక్షన్ వచ్చిన వాళ్ళు 2 మాటలు చెప్పుకున్నాం. 1 మెలకువగా ఉండడం, 2 సిద్ధపడి ఉండడం. సిద్ధపాటు. అవి 2 వీళ్ళకి లేవండి. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా
వారందరూ కునికి నిద్రించుచూ ఉండిరి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు కునికి నిద్రించుచూ ఉండిరి. సరే, నిద్ర దేనికి సాదృశ్యం అండి? ఏమండి? సోమరితనానికండి. నిద్ర సోమరితనానికి. ఓకే. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అర్ధరాత్రి. కేక వినబడుతుందండి. అర్ధరాత్రి కేక వినబడ్డం అంటే ఏంటన్నమాట అండి? అనుకొనని గడియ. అంటే అర్ధరాత్రి అందరూ ఏం చేస్తారండి? నిద్రపోతారండి. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఆ ముందు 24వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతి ఒక్కసారి చూస్తారా? 44వ వచనం, 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. ఒక్కసారమ్మ, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. ఓకే. తర్వాత 50వ వచనం. ఆ దాసుడు కనిపెట్టని దినములలోనూ వాడనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా పాలు నియమించును. అంటే అనుకొనని గడియ. అర్ధరాత్రి ఒక కేక వినబడుతుందంటే అర్ధరాత్రి అనుకొనని గడియ. అనుకొనని గడియ. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కొని రండి అని ఒక కేక ఉందండి, ఒక శబ్దం వినబడుతుందండి. అప్పుడు కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచిరి. కానీ బుద్ధి లేని కన్యకులు ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఈయుడని బుద్ధి గలవారిని అడిగిరి. నూనె అటండి. నూనె ఏంటండి? నూనె ఏంటండి? నూనెలో బుద్ధిగల కన్యకులు మాకు మీ నూనెలో కొంచెము మాకు ఈయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకుని ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కొనుడి. మా దగ్గర లేదు, మాకు మీకు సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కోండి అని అంటే వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారటండి. ఏం కొనుక్కోవడానికి వెళ్ళారు? నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. సిద్ధపడి ఉన్నవారు అతడితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. ఇక ఆ తర్వాత అంతటి తలుపులు వేయబడెను. తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని కేకలు వేశారు. మేము నెరుగనని నిత్యముగా మీతో చెప్పుచున్నాను, ఆ గడియైనను ఆ దినమైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. నూనె అంటే ఏంటండి? ఆత్మ సంబంధమైన జీవితం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక పెండ్లి విందు పెండ్లి కుమారుడు
పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకులు. ఈ 10 మంది కన్యకులు ఎవరటండి? పెండ్లి కుమారుడు ఎవరు? యేసుప్రభువు వారు. కన్యకులు ఎవరు? సంఘం. సంఘం అంటే ఒకరా ఇద్దరా? అనేక మంది కలిస్తేనే సంఘం. అందులో 10 మందిని ఉదాహరణగా చెప్పాడు తప్ప 10 మందే లేరు అక్కడ, చాలామంది ఉంటారు. తర్వాత 5 బుద్ధి గలవారంటే వీళ్ళు ఎవరు? సిద్ధపడినవారు. వారికి తెలుసు, ఎప్పుడు కూడా జరగబోయే సంగతిని ఆలోచించి వివేకంగా ప్రవర్తించేవాళ్ళు బుద్ధి కలిగిన వారండి. యేసుప్రభువు వారు ఒక మాట, వాక్యం చెప్తూ ఒక మాట అంటారు, పాము వలె వివేకంగాను పావురం వలె నిష్కపటంగాను ఉండండి. వివేకం ఉండాలి, నిష్కపటం ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని అన్నాడు. అంటే ఒక మనిషికి వివేకం లేకపోతే ఎలాంటిదనంటే, పంది ముక్కుని బంగారపు కమ్మి పెట్టారనుకోండి, దానికి విలువ ఉంటుందండి? ఎంత ఎర్రగా ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత డబ్బు తెచ్చుకున్నా, ఎంత కట్న కానుకలు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా, ఒక మనిషి వివేకం లేకుండా బ్రతకటం అనేది నేర్చుకుంటే ఆ మనిషికి విలువలేని జీవితం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలట. వివేకం కలిగి ప్రవర్తించేవారు కలరేమో అని దేవుడు వెతుకుతున్నాడు. వివేకము కలిగి ప్రవర్తించేవారు ప్రభువుకు కావాలి. కాబట్టి వివేకం అంటే సంపాదించడం దగ్గర, వివేకం అంటే బట్టలు కొనడం దగ్గర, వివేకం అంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని సముపార్జించడం దగ్గర కాదు. వివేకం అంటే భక్తికి సంబంధించిన వివేకానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. కాబట్టి వీళ్ళు ఈ 5 సిద్ధపడ్డారు, వివేకము కలిగి సిద్ధపడ్డారు, మెలకువగా ఉన్నారు. మిగిలిన 5 వారు సిద్ధపడలేదండి. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వారి ముందు ఏమి జరగబోతుందో వారెవరు గుర్తించలేదండి. అందుచేత వారిని బుద్ధి లేనివారు అని పిలవడం జరిగింది. తర్వాత అర్ధరాత్రి వేళ ఒక శబ్దం వినబడుతుందట అండి, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, మెలకువపడండి అంటే అందరూ నిద్రపోతున్నారు. నిద్రపోయే సమయంలో పెండ్లి కుమారుడు వచ్చాడండి. ఆయన అర్ధరాత్రి వస్తాడో, యేసుప్రభువు వారు చెప్పారు, అర్ధరాత్రి వస్తాడో, పగలు వస్తాడో, రాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. మన పని మెలకువగా ఉండడమే, ఎదురు చూడడమే, సిద్ధపడడమే. కాబట్టి అలాగూ మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. నేను నిద్రపోతానని చెప్పేసి నిద్రపోయినా సరే కానీ సగం నిద్రే పోవాలి అంతే. శబ్దం వినబడిన వెంటనే లేచి నిలబడేటట్టుగా ఉండాలన్నమాట. అలాంటి అనుకొనని గడియ ఈ అర్ధరాత్రి ఆయన వస్తాడో, ఏ సమయంలో వస్తాడో తెలియదు. కాబట్టి ఏ సమయమైనా ప్రభువుని ఎదుర్కొనేటట్టు సిద్ధపాటు కలిగి ఉండాలట. కాబట్టి ఈ 5 సిద్ధపడి ఉన్నారు, ప్రభువుని ఎదుర్కోగలిగారు. ఎప్పుడైతే శబ్దం వినబడ్డదో వారి దివిటీలు చక్కబరుచుకుని చకచక యేసుప్రభువు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారండి వాళ్ళు. మిగిలిన 5 సిద్ధపడడానికి వీలు లేకపోయింది. బికాజ్ ఆఫ్ వారికి ఉండవలసినంత ఆయిల్ లేదండి. తర్వాత ఇది నూనె అనగా ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించి, పరిశుద్ధాత్మకు సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ స్టోరీ ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము సిద్ధపడిన వారికే తప్ప సిద్ధపాటు లేని వారికి కాదు. చూద్దాంలే, చేద్దాంలే, వెళదాంలే, చదువుదాంలే, లేకపోతే దేవుని వాక్యం తర్వాత చదువుదాం, ప్రార్థన తర్వాత చేసుకుందాం, ఉపవాసం మరుసటి వారం చేసుకుందాం, లేకపోతే నా కుటుంబం కోసం తర్వాత ప్రార్థన చేద్దాం, నా బిడ్డల కోసం తర్వాత ప్రార్థన చేద్దాం, ముందు కాసేపు కునుకుదాం, లేకపోతే ముందు కాసేపు మన పనులేవో చక్కబెట్టుకుందాం. ఇది కాదండి. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయగలగాలి. అంటే నిన్ను ప్రభు ఎన్నుకున్నాడు, ఆయన సంఘంలోనికి పిలిచాడు, ఆయన కుమారునిగా కుమార్తెగా నిన్ను చేసినప్పుడు ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉండవలసినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయగలగాలి.
49వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7-8 వచనాలలో, ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు. ఒకసారి చదవండి అమ్మా ఎవరైనా. 49వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7-9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించుకోలేడు. ఎవడు తన సహోదరుని విమోచించుకోలేడు. కుళ్ళు చూడక బ్రతికే నరుడు ఎవడును లేడు. ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అది ఎన్నటికీ అట్లుండవలసిందే. ఎవడునూ తన సహోదరుని విమోచించలేడు. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని విమోచించలేడు. విమోచించేవాడు యేసు ప్రభువే. ఆ విమోచన నీకు నాకు మనందరికీ అనుగ్రహించి ఆయన సంఘంలో సభ్యులుగా చేసి ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ పాత్ర చేతబట్టుకుని ఆయన సన్నిధిలో సిద్ధపడవలసినటువంటి దానికి బదులుగా మనం సిద్ధపాటు లేకుండా ఉంటే మనల్ని ఇంకెవరు విమోచిస్తారు? ఆల్రెడీ ప్రభు విమోచించాడు కదా, ఇంకెవరు విమోచించగలగాలి? ఎవరు విమోచిస్తారు? అందుకని ఇర్మియా గ్రంథములో లేకపోతే యేస్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం 20 వచనంలో అంటాడు, ఒకవేళ నోవాహు కానీ దానియేలు కానీ యోబు కానీ అక్కడ నివసిస్తే ఆ ముగ్గురు మనుషులను నేను రక్షిస్తాను. ఎందువలనంటే వారు అంటే ఏ దేశమైతే దేవుని సన్నిధిలో చెడిపోతుందో, ఏ ప్రాంతమైతే దేవుని సన్నిధిలో విచ్చలవిడితనానికి భ్రష్టత్వానికి వెళ్ళిపోతుందో ఆ దేశంలో కేవలం ఈ నోవాహు లాంటి లేదా అక్కడున్నటువంటి చదవండి అమ్మా వచ్చిన 14వ అధ్యాయం 20 వచనం చదువు తల్లి. నోవాహును దానియేలును యోబును ఉన్నను వారి నీతి చేత వాళ్ళు మాత్రం రక్షించబడతారు. అంటే వాళ్ళు సిద్ధపడుతున్నారన్నమాట. నోవాహు దానియేలు వాళ్ళ ముగ్గురు అక్కడ సిద్ధపడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చెప్తున్నాడండి. మిగిలిన వారు సిద్ధపాటు లేకపోతే ఎవరు రక్షించబడడానికి వీల్లేదు. 18వ వచనం చూడండి, అందులోనే 14వ అధ్యాయంలోనే, ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్ము మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కేవలం ఎవరైతే తమను తాము సిద్ధపరచుకోగలుగుతారో వారు మాత్రమే రక్షించబడతారు. సిద్ధపాటు లేని వ్యక్తి రక్షించబడేదానికి అవకాశం లేదు. నా భర్త అంటే కుదరదు, నా భార్య అంటే కుదరదు, నా బిడ్డలంటే కుదరదు, నా తల్లిదండ్రులు అంటే కుదరదు. ఇప్పుడే సిద్ధపడాలి. ఇప్పుడు సిద్ధపడకుండా ఎప్పుడో చూద్దాంలే అని అనుకుని నిర్లక్ష్య ధోరణితో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, సమయం వస్తే ప్రభు రాకడ సమీపమైనప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఇక వాళ్ళకి రక్షణ ఉండేటువంటి ఛాన్స్ లేదండి. ప్రభు అయిన మహోన్నతుడైనటువంటి దేవుడు ఎవరికి అది అనుగ్రహించబోతున్నాడో అది ఆ అనుగ్రహం పొంది ఆశీర్వాదకరంగా కొనసాగడానికి మనం ఆలోచన చేయగలగాలి. ఏ దేశమైతే విశ్వాసఘాతకమవుతుందో నా దృష్టికి ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తాను. విశ్వాసఘాతకం దేవుని సన్నిధిలో నీతి లేకపోవడం, దేవుని సన్నిధిలో పాపం చేసినట్టుగా కనబడడం. కాబట్టి అట్టి స్థితి కలిగి ఉంటే గనక రక్షించబడినటువంటి కుటుంబాలు, రక్షణ లేని వ్యక్తులు ప్రభు సన్నిధిలో ఉండవలసినట్టుగా ఉండలేకపోయినట్లయితే ఆశీర్వాదం లేదండి, మేలు లేదండి, ఉపకారం లేదండి.
కాబట్టి 10 మంది కన్యకలు ఒకే చోట రక్షణ పొందిన వారే వీళ్ళు. ఈ 10 మంది కన్యకలు రక్షణ పొందిన వారే, సంఘంలో ఉన్నవారే. 5గురేమో సిద్ధపడ్డారు, 5గురేమో సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. సిద్ధపాటు లేకపోతే విడవబడతారంతే. సిద్ధపాటు లేకపోతే విడవబడతారు. ఒక మనిషి సిద్ధపడవలసినటువంటి అవసరత ఎంతుందో ప్రభువు చెప్తున్నాడండి. చూద్దామండి. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. నీ హృదయాలోచన ఒకవేళ క్షమించబడవచ్చు. ఇక్కడ సందర్భం ఏంటంటే, సిమోన్ అనేటువంటి గారడి విద్య చేసేటువంటి ఒక మనుషుడు అపోస్తలుడైన పేతురు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ద్రవ్యం ఇస్తాను, నాకు పరిశుద్ధాత్మను ఇవ్వండి అని అడిగాడు అన్నమాట. అప్పుడు నీ ద్రవ్యముతో పరిశుద్ధాత్మను కొనలేవురా బాబు, నీ చెడుతనాన్ని మానుకుని మారు మనసు పొందితే ప్రభువుని వేడుకుంటే ప్రభువు నిన్ను క్షమించి నీకు అవకాశం ఇస్తాడు. అంతే తప్ప నేను రక్షణ పొందానని విర్రవీగితే కుదరదు. ప్రతి క్షణము మారు మనసు పొందగలగాలి. ప్రతి క్షణము పశ్చాత్తాప హృదయంతో మన జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ కొనసాగాల్సిన అవసరం ఉంది. అందుచేత అక్కడ చెప్పాడు చూడండి, ఏమంటున్నాడు? కాబట్టి నీ చెడుతనము మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకును, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. నేను ప్రార్థన చేయను, మీరు నా కోసం ప్రార్థన చేయండి. నేను వాక్యం చదవను, మీరు నా కోసం వాక్యం చదవండి. నేను చర్చికి వెళ్ళను, మీరు నా కోసం చర్చికి వెళ్ళండి. ఏంటండి ఇది? నువ్వు సిద్ధపడితేనే, నువ్వు మారు మనసు పొందితేనే, నువ్వు ఒప్పుకుంటేనే, నువ్వు పశ్చాత్తాప పడితేనే, నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు అప్పగించుకుంటేనే నీకు రావలసిన ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఈ సీమోను ఏమంటున్నాడంటే, నా కోసం మీరు ప్రార్థన చేయండి. గారడి విద్య అనుకుంటున్నాడు పాపం. కాదండి, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు ఇవి. కనుక సిద్ధపాటు లేకపోతే దేవుని రాజ్యంలో నివసించటం అనేది అసాధ్యము. తలుపులు వేసేసారటండి. వారు కొనబోవడానికి వెళ్ళారు. మిగిలినటువంటి వారు 5గురు సిద్ధంగా ఉన్నారు. 5గురు కొనడానికి వెళ్ళారు. ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా లోపలికి వెళ్ళిపోయారు. బయట తలుపు వేయబడింది. తక్కిన వారందరూ వచ్చి అంటున్నారు, అయ్యా అయ్యా తలుపు తీయండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తక్కిన వారు తలుపు తీయమన్నప్పుడు తలుపు తీయడానికి వీల్లేదు, మిమ్మల్ని నేను ఎరుగను, మిమ్మల్ని నేను ఎరుగను. ఏంటి 10 మంది సిద్ధపడిన వాళ్ళే కదా, మరి అర్ధరాత్రి వరకు ఎంత ప్రయాస, సమయాన్ని కేటాయించి అర్ధరాత్రి వరకు వాళ్ళు కూడా ఎదురు చూచారు. ఆల్రెడీ దివిటీలు కూడా సిద్ధం చేసుకుని తెచ్చుకున్నారు. అక్కడికి వారి దివ్యలు సిద్ధం చేసుకుని తెచ్చుకున్నారు. కానీ పూర్తిగా నింపుకోలేకపోతున్నారండి. కావలసినంత సమృద్ధిగా నింపుకోలేకపోయారు. అందుచేత ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసిన వాళ్ళే, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసిన వాళ్ళే. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ
పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించగలుగుతాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు కుదరదంటాడు ఆయన. నేడు అనబడు సమయం ఉండగానే మన జీవితాలు ప్రభువుకి అంకితం చేయగలగాలి. నేడు అనబడు సమయం ఉండగానే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. తలుపు వేసిన తర్వాత కుదరదండి, నేను మిమ్మల్ని ఎరగను. ఎందుకు ఎరగడైనా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే 23వ వచనంలో అంటాడు, నేను మిమ్మను ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. చేశారు, కానీ ఏం చేశారు? అక్రమము చేశారు, క్రమంగా చేయలేదు. అక్రమము విస్తరిస్తే ఏం చల్లారుతుందట? ప్రేమ చల్లారుతుంది. అక్రమం విస్తరిస్తే ఏం చల్లారుద్ది? ప్రేమ చల్లారుద్ది. కాబట్టి వీళ్ళు దేవుని మీద ప్రేమ లేకపోయారన్నమాట. కాబట్టి మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండి అని చెప్తున్నాడు. అంతేకాదు లూకాసు వార్త 13వ అధ్యాయం 26వ వచనంలో 25వ వచనంలో ఇంటి యజమానులు లేచి తలుపు వేస్తాడని చెప్పినటువంటి మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది పరిస్థితి. కుదరదు. మీరు అక్రమం చేశారు, నా యొద్ద నుండి తొలగిపోండి అంతే. మీకు నాకు సంబంధం లేదు. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఇంకా పెద్దదే కావచ్చు. నేను చిన్నదే చేశానండి, పెద్దది కాదండి అని అంటే ప్రభు దృష్టికి ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం. హమార్టియా అనేటువంటి మాటకు మనం చెప్పుకున్నాం గతంలో. హమార్టియా అనే మాట పాపం అంటే ఏంటి? గ్రీకులో హమార్టియా అని రాయబడింది. హమార్టియా అని అంటే ఇంగ్లీష్లో మిస్ ద మార్క్ అని, అంటే ఒక గీత దాటితే పాపం అటండి. పాపం అనేటువంటిది మనిషి జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ మనిషి అతిక్రమిస్తున్నాడు. అతిక్రమించినప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అవుతారు. కాబట్టి అలాగనే ఈ విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. ఏ దినమున ప్రభు వచ్చినో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి, జాగ్రత్త పడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అని అంటున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో కూడా, ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియదండి. కాబట్టి మెలకువగా ఉండండి. మీరు అనుకున్న గడియలో ప్రభువు వస్తాడు. మీరు అనుకున్న గడియలో ప్రభువు వస్తాడు. మీరు తప్పించబడాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. జరగబో వీటన్నిటినీ తప్పించుకోవడానికి ఎల్లప్పుడూ ఏం చేయాలట? ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలట. వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒకే ఒకటి, ప్రార్థన చేసుకోవడం, సిద్ధపాటు కలిగి ఉండటమే. కాబట్టి సిద్ధపాటు లేకపోవడం అనేటువంటిది చాలా అవివేకం అండి. ప్రభు కొరకు సిద్ధపాటు లేకపోవడం అనేది చాలా అవివేకం అండి. కాబట్టి అలాంటి అవివేకం అనేటువంటిది మనకు తగదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి 10 మంది కన్యకలు పాపం అందరూ ముందు ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తారని, పలానా టైంలో పెండ్లి విందు ఉంది అని చెప్పినప్పుడు అందరూ సిద్ధపడ్డారు, అందరూ పట్టుకుని వచ్చారు, అందరూ ఎదురు చూచారు. ఆ సమయం అంతా అక్కడ ఎదురు చూచారు. కానీ చివరికి ప్రయోజనం లేని ఎదురు చూపులు అయిపోయినాయండి.
ఫలితం లేని ఎదురుచూపులు అయిపోయినాయండి. చివరికి నిరాశ నిస్పృహలు మిగిలేటువంటి ఎదురుచూపులు అయిపోయినాయండి. ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, మీరెవరో నాకు తెలియదు అని ప్రభువే చెప్పేటట్టుగా ఆ భయంకరమైన జీవితంలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. లూకాసు వార్త కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గడి అయినను ఆ దినమైనను మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. చాలామంది అనుకుంటున్నారు చాలా తొందరగా ప్రభు యొక్క సమీపం అయిపోతున్నాడు, అయినా ప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి దానికి బదులుగా యేసుప్రభు వారు మరొక ఉపమానం చెప్పారండి. ఆ కింద వచనాల్లో 14వ వచనంలో, పరలోక రాజ్యం ఒక మనుషుడి దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము 11వ వచనం నుంచి, వారు వినుచుండగా, ఈ మాటలు వినుచుండగా, తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పును. ఏమనగా, అంటే వాళ్ళు ఏమని తలస్తున్నారు? దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుంది అని తలంచారట. అందుకని యేసుప్రభువు వారు మరొక ఉపమానం చెప్పారు. ఏంట ఉపమానం? ఒకటేమో మెలకువగా ఉండండి, సిద్ధపడండి అని చెప్పారు. రెండవది, మీకు ఇచ్చిన తలాంతు ఆయన వెంటనే రావచ్చు, ఆలస్యంగా రావచ్చు, అది ఆయన ఇష్టం. ఆయన వెంటనే రావచ్చు, లేకపోతే ఆలస్యంగా రావచ్చు, అది ఆయన ఇష్టం. ప్రొద్దుగు ఇంకొస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజాము వస్తాడో, లేకపోతే పొద్దు ఎక్కిన తర్వాత వస్తాడో, ఆయన ఇష్టం అది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఎప్పుడూ ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలు చక్కబెట్టుకుంటూ మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో దినదినము ప్రభు దగ్గర గడపడానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఏంటంటే, ఒకటి సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవది, నీకు ఇచ్చిన తలాంతును సద్వినియోగం చేసుకోవాలి. అంటే దేవుని ఈ భాగం అంతా దేనికనంటే సిద్ధపాటు. ఈ ఒకటో ఉపమానం ఏంటంటే సిద్ధపాటుకు సంబంధించినటువంటి ఉపమానం. అప్పుడు రెండవ ఉపమానం ఒకటి చెప్పారండి. ఆ తర్వాత 14వ వచనంలో ఉపమానం ఒకటి చూడండి. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లు ఉండెను. దేశాంతరమునకు పోతూ తన ఆస్తి మనుషులకు అప్పగించాడట. ఒక మనుష్యుడు దేశాంతరమునకు పోవచ్చు, ఆస్తిని తన దాసులకి ఇస్తున్నాడు అన్నమాట. ఆస్తి అంటే తలాంతు. అప్పుడు ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడటండి. ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడట. ఒక దాసునికి 2 తలాంతులు. ఒక దాసునికి 1 తలాంతు ఇచ్చాడటండి. ఒక దాసునికి 1 తలాంతు ఇచ్చాడట. అప్పుడు వెంటనే దేశాంతరం పోయాను.
ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి 5 తలాంతులు సంపాదించాను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, ఇతను ఏం చేశాడంట, 5 తలాంతులు తెచ్చినవాడు వచ్చి ఏమన్నాడు, అయ్యా చదవండమ్మా. నేను 5 సంపాదించాను. రైట్. తర్వాత నమ్మకమైన మంచి దాసుడు నువ్వు నమ్మకమైన మంచి దాసుడవు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను అని చెప్పాడు. అంటే నమ్మకంగా ఉన్నవాడు నియమించబడతాడనమాట. నమ్మకమైన వాడు నువ్వు అని చెప్పాడు. తర్వాత 2వ దాన్ని చదువు. నేను 2 సంపాదించాను. నువ్వు కూడా నమ్మకమైనోడివే. తర్వాత భూమిలో దాచాను నేను. అంటే ఎలాగా నీవు విత్తని చోట కోస్తావు, చల్లని చోట కూర్చుకుంటావు, కఠినమైనడు నువ్వు కాబట్టి నేను ఎరుగును కాబట్టి నీ తలాంతుని పట్టుకెళ్ళి భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీ తలాంతు మళ్ళీ నీకు నేను తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకు యజమానుడు అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. ఏ దాసుడు అంటే ఇతడు? సోమరి, చెడ్డదాసుడు. షావుకారు దగ్గర పెడితే నేను వచ్చి వడ్డీ తీసుకుందును. అంటే చాలు. ఇక్కడ ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఇది అందరూ నోట్ చేసుకోండి. 29వ వచనం చూడండి, అందరూ చదువమ్మ. 29వ వచనం. లేని వారి యొద్ద నుండి వారికి కలిగినదియు, లేని వారి యొద్ద నుండి వారికి కలిగినదియు తీసివేయబడుతుంది. కారణం ఏంటి? అశ్రద్ధ, అజాగ్రత్త. అంతే. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. ఒక యజమానుడు, ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళిపోతున్నాడు, తన ఆస్తి తన దాసులకి ఇచ్చాడండి. ఒకరికేమో 5 తలాంతులు, ఒకరికేమో 2 తలాంతులు, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులను తీసుకుని మరలా దానికి 5కు 5 ఇంకొక 5 చేసి యజమానుడు వచ్చినప్పుడు 10 తలాంతులు ఇచ్చాడు. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడేమో 2కు 2 4 చేసి మరలా యజమానికి ఇచ్చాడు. 1 తలాంతు తీసుకున్నవాడేమో అది అలాగే భూమిలో దాచిపెట్టాడట, దేనికి ఉపయోగపడకుండా చేశాడు.
అప్పుడు మరలా ఆయన వచ్చినప్పుడు కష్టపడినటువంటి ఐదుకైదు చేసినటువంటి వ్యక్తిని అన్నాడు, నువ్వు బడా నమ్మకమైన మంచి దాసుడవు, నిన్ను అనేక వాటి మీద నేనేం చేస్తాను, నియమిస్తాను అని చెప్పాడండి. 2 తలాంతులు సంపాదించి ఇచ్చిన వాని గురించి ఏమన్నాడంటే, నువ్వు కూడా నమ్మకమైనటువంటి దాసుడివే, నీకు కూడా నేను అధికారాన్ని ఇస్తాను. అసలు ఏమి సంపాదించిన వ్యక్తి గురించి ఏమంటున్నాడంటే, నువ్వు సోమరోడివి, చెడ్డదాసుడివి, సోమరోడివి, చెడ్డదాసుడివి, కష్టపడ్డానికి ఒప్పుకోవన్నమాట. అందుచేత ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదో ఆలోచించండి. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎందుకు నీ దగ్గర ఆ ఆశీర్వాదం ఉంచాలి ప్రభు? నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం ఏదో ఆ ఆశీర్వాదాన్ని రోజు దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రోజు దాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా నీ ఆశీర్వాదాన్ని ఎక్కడో మట్టిలో దాచిపెట్టి కప్పిపెట్టేటట్టుగా ప్రయత్నం చేస్తే దానివలన నీకు ప్రయోజనం కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇచ్చినటువంటి మహోన్నతుడైన దేవునికి ప్రయోజనం కాదు. అంచేత నీకు దానివల్ల ఏం ప్రయోజనం కలుగుద్ది? దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ప్రభు రాజ్యం వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అని వాళ్ళ మాటలు వినొద్దు. మీరు ఎప్పుడు వస్తుందని అంటే అది ఆయన ఇష్టం. తెల్లవారుజామున వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, లేకపోతే వేకువజామున వస్తాడో, అది ఆయన ఇష్టం. కాబట్టి ఆయన ఎప్పుడంటే రానివ్వండి. మీరు మాత్రం ఏంటంటే ఏం చేయాలని అంటే, మీకు ఇవ్వబడినటువంటి తలాంతును మాత్రం సద్వినియోగం చేసుకోవాలి. నీకే తలాంతును ప్రభువు ఇచ్చాడు? భౌతికంగా ఏమిచ్చాడు, ఆత్మీయంగా ఏమిచ్చాడు? భౌతికంగా ఇచ్చిన దాన్ని ఎలాగూ సద్వినియోగం చేసుకుంటున్నావు? ఆత్మీయంగా ఇచ్చిన దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఆత్మీయంగా ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నీకు ఒక తలాంతు ఉంది, ప్రార్థన చేయడం అనేటువంటి ఒక తలాంతు. ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నావు? పాటలు పాడడం అనే తలాంతు ప్రభువు నీకు ఇచ్చినప్పుడు ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నావు? వివేకం అనే తలాంతు నీకు ఇచ్చినప్పుడు ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నావు? వెనుకబడిపోయే వారిని ముందుకు తీసుకొచ్చేటువంటి తలాంతు ప్రభువు నీకు ఇస్తే ఎంతగా నువ్వు ఆ తలాంతును ఉపయోగించుకుంటున్నావు? ఇతరులను ప్రోత్సహించే తలాంతు, ఇతరులకు సహాయం చేసే తలాంతు, ఇతరులను ధైర్యపరిచే తలాంతు, వాక్యం చదివే తలాంతు, వాక్యం చెప్పే తలాంతు, సంఘాన్ని నడిపించే తలాంతు, సంఘంలో ఉన్నటువంటి బలహీనులైన వారిని ధైర్యపరిచేటువంటి తలాంతు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తలాంతును ప్రభువు ఇస్తే ఆ తలాంతును ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? నువ్వు ఉపయోగించకపోతే నీ దగ్గర ప్రభువు ఉంచినది. పాటలు పాడే వాళ్ళందరూ కూడా కొంతకాలం పాటలు పాడతారండి. ఆ తర్వాత మైక్ పట్టుకోవడానికి వెళ్ళిపోతారన్న కారణం ఏంటంటే, పాటలు పాడేటువంటి ఆ సమయంలో ఆ తలాంతుని సద్వినియోగం చేసుకోక కొద్ది కాలానికి సర్వనాశనం అయిపోతున్నారండి. ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి అండి. వాక్యం చదివే వాళ్ళందరూ అదే పరిస్థితి అండి. వాక్యం చెప్పేవాళ్ళు అదే పరిస్థితి అండి. కొంతకాలానికి ఆ భక్తి పారవశ్యంతో మరి మునిగిపోవడమో, గర్వం రావడమో, మరి లేకపోతే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్టుగా నడవడమో, మొత్తం మీద వెనుకబడిపోయి దిగజారిపోయి ఎందుకు పనికిరానటువంటి భక్తి జీవితాన్ని సంతరించుకునేటువంటి పరిస్థితి అండి. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకుని ప్రభు రాకడ వరకు ఓపికతో కనిపెట్టు. వ్యవసాయదారుడు తొలకరి వర్షము, కడవరి వర్షం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాడో అలాగే మనం కూడా ప్రభు రాకడ కొరకు ఓపికతో ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు చదవడం అనేటువంటి భౌతికంగా మనం ఆలోచన చేస్తే, చదవడం అనేటువంటి ఒక తలాంతును ప్రభువు నీకు ఇచ్చాడనుకో, నువ్వు చదవడం మానేసావు అనుకో, కొంతకాలానికి ఏమవుతుందో చదువు కీకరకాయ అయిపోద్ది. కొంతమంది దేవుడు ధనాన్ని ఇస్తే ఆ ధనాన్ని తీసుకెళ్ళి పెట్టులో పెట్టి మూత వేసేసి అలా వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి.
మా బంధువుల్లో ఒక ఆయన ఉన్నాడండి, పెట్లో పెట్టేసి కట్టల కింద కట్టేసేసి దేని దానికి కట్టలు కట్టేసి ఆ కట్టలన్నీ చెదపెట్టేసినాయండి, మొత్తం తినేసేయండి. ఇక్కడ ఊరిలో కూడా అలాగే జరిగిందండి. కట్టలు తినేసినాయండి. దాన్ని ఉపయోగించలేదండి. అంటే భౌతికంగా మనం మాట్లాడుకుంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. కష్టపడడం నీకు ఇస్తే కష్టపడే గుణాన్ని విడిచిపెట్టేసేసి సోమరిలా తిరగడానికి ప్రయత్నం చేస్తే నీకు కష్టపడేటువంటి ఆరోగ్యం ఎలా వస్తుంది? ఏదో ఒక తలాంతు, ఏదో ఒక పని ప్రభువు నీకు ఇచ్చాడు. ఆ పని కష్టపడి నువ్వు పని చేసుకుంటూ నువ్వు అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. దినదినము నువ్వు నీకు ప్రయోజనకరంగా ఉండాలి, నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. అబ్బే నాకు ఆ పని ఉంది కానీ నేను ఎప్పుడో చేస్తానని చెప్పేసి సోమరుళ్ళ తయారైతే ఎంత పని ఉన్నా సరే కానీ ఎందుకు పనికి రాకుండా పోతావు అన్నమాట. పని మానేసి దేవుడిచ్చినటువంటి పనిని, దేవుడిచ్చినటువంటి తలాంతును, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ సమృద్ధిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ఆలోచన చేస్తే, నా ఇష్టానుసారంగా నేను ఆలోచన చేస్తే మన భక్తి భావాలు, భక్తి జీవితాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదన్న విషయాన్ని అందరూ గ్రహించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు ఏ ఉద్దేశంతో నీకు ఒక తలాంతు ఇచ్చాడు? నీకే తలాంతు ఉందో నువ్వు గ్రహించు. నీకున్న తలాంతు ఏదో నువ్వు గ్రహించలేకపోతే ఒకసారి నాతో మాట్లాడితే నీ తలాంతు ఏంటో నేను నీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి వ్యక్తి దగ్గర ఒక తలాంతు ఉంది. ప్రతి వ్యక్తి దగ్గర, కొంతమంది దగ్గర 2 తలాంతులు ఉన్నాయి, కొంతమంది దగ్గర 3 తలాంతులు ఉన్నాయి, కొంతమంది దగ్గర 4 తలాంతులు ఉన్నాయి. నీకున్న తలాంతు ఏంటో నీకు తెలియకపోవచ్చు. గుర్తించి ప్రయోజనకరంగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ప్రభు ఎప్పుడో వస్తాడులే, చాలా కాలం నుంచి ఆయన వస్తాడని చెప్తున్నాడు, ఆయన రావట్లేదు కదా, పర్వాలేదులే అని అనుకుంటే నిద్రపోతులా ఉంటే కుదరదండి. నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, అంతే. నీకు ఇచ్చిన తలాంతుని సద్వినియోగం చేసుకో. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఒక క్లాసులో 100 మంది పిల్లలు ఉంటే కనుక 100 మంది పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు. ఆ 100 మందిలో 1-2 ఉద్యోగాలు సంపాదిస్తారు, 2-3 వ్యాపారాలు చేస్తారు, ఇంకొక 4-5 ఇంకొకటి ఏదో చిన్న పని పెద్ద పని చేసుకుంటారు. మిగతా వాళ్ళు అంతంత మాత్రంగా బ్రతుకుతారు. కారణం ఏంటో తెలుసా అండి? వారికి చెప్పబడినటువంటి ఏ విషయాన్ని కూడా వాళ్ళు ఏం చేయట్లేదు అన్నమాట, గ్రహించలేదు. కాబట్టి వారి జీవితాలు చివరికి అస్తవ్యస్తం అవుతాయండి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి, ఎక్కువ శాతం యవనస్తులు. ఎందుకు చేసుకుంటున్నారంటే అస్తవ్యస్తం అయిపోతున్నాయి బ్రతుకులు. ఎలా బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితి. నీకు ఇవ్వబడిన తలాంతు ఏంటో నువ్వు గుర్తిస్తే ఆ తలాంతు పట్టుకుని ముందుకు వెళతావు. ఏది అక్కడ గుర్తిస్తున్నాం మనం? కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక మంచి తలాంతు ఉందండి. ఇతరులకు మేలు చేసే తలాంతు ఉండొచ్చు, నీలో పాటలు పాడే తలాంతు ఉండొచ్చు, పరిచర్య చేసే తలాంతు ఉండొచ్చు, ఇతరులు బలహీనులైన వారిని బలపరిచే తలాంతు నీకుండా ఉండొచ్చు, ఆపదలో ఉన్న వారికి అడ్డుపడేటువంటి తలాంతు ప్రభు నీకు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇతరులతో నువ్వు మాట్లాడేటువంటి తలాంతు ప్రభు నీకు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే చక్కగా కష్టపడి పనిచేసేటువంటి తలాంతు ప్రభు నీకు ఇచ్చి ఉండొచ్చు, సంఘాన్ని ధైర్యపరిచే తలాంతు నీకు ఇచ్చి ఉండొచ్చు, వాక్యం చదివే తలాంతు, పాటలు పాడే తలాంతు, ప్రార్థన చేసే తలాంతు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారండి. నీ కుటుంబాన్ని చక్కగా నడిపించే తలాంతు నీకు ఇస్తే నిర్లక్ష్యం చేస్తే ఏమి నడిపిస్తావండి? కాబట్టి దయచేసి ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నానండి. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి ఏం చేయబడుతుందట? తీసివేయబడుతుంది. మార్కు సువార్త 4:25 కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. మొన్నే మా ఇంట్లో జ్ఞాపకం చేసుకున్నాం ఈ వచనాన్ని. ఏమ్మా జ్ఞాపకం చేసుకున్నావా? ఎవరికి ఇవ్వబడినటువంటి తలాంతు వారు కనుక ఉపయోగించుకోకపోతే ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు వెనక్కి తీసుకుంటాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎవరికి ఇవ్వబడిన తలాంతును వారు కనుక ఉపయోగించుకోకపోతే మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవడానికి దేవుడు ప్రయత్నం. మొన్న మా ఇంట్లో ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం ఇచ్చింది నాకు. ఏదో ఒక సందర్భంలో
పిల్లల్ని మా ఇంట్లో అందరినీ పిలిచి ఓ మాట అడిగాను అన్నమాట. ఈరోజు మన చదువుకు కానీ, మన స్థితికి కానీ, లేకపోతే మన పరిస్థితికి కానీ, ఇలాంటి ఇంట్లో ఉండడానికి కానీ, ఇలాంటి కారులో తిరగడానికి కానీ, ఇలాంటి స్థితి మనం అనుభవించడానికి కానీ మనం యోగ్యులం కాదు. అయినా ప్రభు ఇచ్చాడు మనకి. నిర్లక్ష్యం కనుక చేస్తే నా నిర్లక్ష్య ధోరణి బట్టి ప్రభు మరలా మన యొద్ద ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తీయడానికి కూడా వెనకాడన్న విషయాన్ని గుర్తు చేసుకోండి అని పిల్లలందరికీ వార్నింగ్ ఇచ్చానండి. ఏం గొప్పవాళ్ళమని ఇచ్చాడు ఆశీర్వాదం ప్రభు మనకి? కనికరించి ఇచ్చాడండి మనకి ఈ ఆశీర్వాదం. సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే వద్దనుకుని తీసేస్తాడు అంతే ప్రభు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ మెట్టుకు తగ్గట్టుగా మనం ఆశీర్వదించబడుతూ వెళ్తూ ఉండాలి తప్ప మనం నిర్లక్ష్య ధోరణి కానీ చేసినట్లయితే కలిగినది కూడా తీసేస్తాడు, లేనిది కూడా తీసేస్తాడటండి. ఎంత చెప్పాడు చూడండి. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు ఇంకంతే. ఏ చిన్న ఆశీర్వాదం ఉన్నా సరే దాన్ని కూడా తీసేస్తాడంట ప్రభు. ఏదో అనుకుంటున్నామండి. నేను ఒక దైవజనుడు వచ్చారండి మా ఇంటికి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు చెప్పాను, ఆయనకి కూడా జ్ఞాపకం చేశాను. అయ్యా, మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాం కాబట్టి కొద్ది గొప్ప దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటు మనం ఇతరులకు ప్రకటించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు, లేకపోతే ఈ స్థితి మనకు ఉండదు అని చెప్పానండి. మాదాపురం నుంచి పేతురు గారని ఒక దైవజనుడు వచ్చారండి. అప్పుడు ఆయన చెప్పాడండి, పరిశుద్ధ గ్రంథం ఎవరు పట్టుకున్నా సరే కానీ దేవుడు వారిని విడిచిపెట్టడండి బ్రదరు అని చెప్పాడండి. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టకుండా ఉండాలంటే నీవు సిద్ధపడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ నీకు ఇవ్వబడినటువంటి తలాంతుని ఉపయోగించుకుంటూ ఉండాలి. మరుగున పడేయొద్దు, ఏదో మూలన పడేయొద్దు, ఏదో ఎందుకు పనికిరాని వస్తువుగా మిగిలిపోవద్దు. ఆ విషయాన్ని అందరూ గుర్తు చేసుకోండి. కాబట్టి ఇంతటితో ఈరోజు ఈ వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. కనుక ఇవ్వబడినటువంటి తలాంతు ఏదుందో దాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడిని యొద్ద నుండి తొలగించే పరిస్థితి తీసుకురావద్దు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అది భౌతిక ఆశీర్వాదం కావచ్చు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు. ఏ ఆశీర్వాదమైనా సరే ప్రభు నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు 30వ వచనంలో అన్నాడు, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉంటాయి. 1 సిద్ధపాటు, 2 ఏంటన్నమాట? ఏమా? కాదు, తలాంతును కాపాడుకోవాలి. తలాంతును నీకు ఇయ్యబడిన చివరి వరకు కాపాడుకో. నీకు ఇవ్వబడినటువంటి తలాంతును చివరి వరకు కాపాడుకో. రెండు సందర్భాలండి. ఒకటి, ఈ 10 మంది కన్యకలు, కొంతమంది బుద్ధి లేని కన్యకలు, కొంతమంది బుద్ధి లేని వారంటే ఎవరు? సిద్ధపాటు లేనివారు. బుద్ధి గలవారంటే ఎవరు? సిద్ధపాటు కలిగిన వారు. అంటే ఒకటి, సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దానికి ఈ ఉపమానం చెప్పారు. రెండవది, నీకు ఇవ్వబడినటువంటి తలాంతుని ప్రభు మహిమ కొరకు ఉపయోగించు, ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒకటి, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండు. ఎప్పుడు వచ్చినా సరే కానీ నీ తలాంతును సద్వినియోగం చేసుకో, కాపాడుకో, అంతే.
అలాగ చేసి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఉనికిలో పదిలపరచును గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం. చెప్పబడిన ప్రతి మాటను ఆశీర్వదించండి, మా వినికిడిలో ఆశీర్వదించండి, మాలో ఫలించినట్లు సహాయం చేయండి. మేము మెలుకోగలిగిన వారంగా, మాకు ఇవ్వబడినటువంటి తలాంతులు మేము సద్వినియోగం చేసుకునే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రతి అపరాధాన్ని క్షమించండి. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ప్రభరాత్రి భోజన కార్యక్రమంలో మనం ముందుకున్నాం.